మేడ్చల్ జిల్లాలో రెవెన్యూ శాఖలో మరో అవినీతి కేసు వెలుగు చూసింది. షామీర్పేట మండల ఎంఆర్ఓ సత్యనారాయణ 30 లక్షల లంచం డిమాండ్ చేసి 10 లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు. ఇక డీఎస్పీ మజీద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని గచ్చిబౌలికి చెందిన రామశేషగిరిరావు షామీర్పేట మండలంలోని లాల్గడి మలక్పేట్ గ్రామంలో 29 ఎకరాల భూమిని కలిగి ఉన్నాడు. ఇక ధరణిలో పట్టాదారు పాస్బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎంఆర్ఓ సత్యనారాయణ కలెక్టర్ రిపోర్టుకి అనుకూలంగా రాయడానికి 30 లక్షలు డిమాండ్ చేశాడు. రామశేషగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎంఆర్ఓ సత్యనారాయణకు 10 లక్షల రూపాయలు రెడీ అయ్యాయని ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. మంగళవారం ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ డ్రైవర్ బద్రికి 10 లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక మరో 20 లక్షల చెక్ రూపంలో తన డ్రైవర్ ఇచ్చాడు. ఇక సత్యనారాయణ ఇంటితో పాటు తన బంధువుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తామని డీఎస్పీ తెలిపారు. ఇక ఈ ఘటనపై స్పందించిన రామశేషగిరి ఎంఆర్ఓ 30 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. ఏసీబీ అధికారుల సహాయంతో అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రోజు షామీర్పేట తహసీల్దార్ ఆఫీస్ లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్ లో వాళ్ళకు 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ కు వాళ్లకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్ గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈ రోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు కూర్చొని తీసుకున్నాడు. ప్రెమైసెస్ లో, ఆఫీస్ ప్రెమైసెస్ లో. ఓవరాల్ గా 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటా పట్టుకున్నాం. బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇక తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది. మరి కరీంనగర్ లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేస్తాం. ఈయన డ్రైవర్ అయిన సొంతం బొమ్మడికి అన్నట్టు సమాచారం సార్. మేబీ ఉండొచ్చండి రిలేషన్. ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర ప్రైవేట్ డ్రైవర్ ని పట్టుకున్నాము. ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం. వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి. ఆల్రెడీ వెళ్తుంది మా టీమ్ సౌదాలు. ఓకే సార్, గుంటూరు జిల్లా నిడుపురాల గ్రామం. నేను లాల్గాడి మలక్పేటలో 2006 సంవత్సరంలో 39 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. త్రూ సేల్ డేట్. అందులో 10 ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ వేరే వారికి ఇచ్చేశాం. నా పేరు 29 ఎకరాలు. 2013లో నాకు ఎంఆర్ఓ గారు పాస్బుక్ ఇష్యూ చేశారు. ధరణిలో ఎక్కించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 year బ్యాక్ వచ్చాను నేను. 10 లక్షలు అడిగారు ముందు. 10 లక్షలు ఇచ్చేశాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వాడు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు అని. ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇదిగోనని 20 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చాను అడ్వాన్స్ గా. ఏదైనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిని ఇస్తామని. దానికి చెక్ ఆయన జేబులో పెట్టుకున్నాడు. ఇంతవరకు స్పందన లేదు. వాడు మళ్ళీ 20 లక్షలు తెమ్మన్నారు. 10 లక్షలు తెచ్చాం. చేసి పెట్టారు. వాడు చేస్తారు, 10 లక్షలు ఇవ్వండి అన్నాడు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు. డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు అని తీసుకున్నారు. మా పని మటుకు చేయలేదు వరకు. డ్రైవర్ పేరు బద్రి. డ్రైవర్కి ఇచ్చాం 10 లక్షలు. ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి. డైరెక్ట్ ఎంఆర్ఓ గారు తీసుకున్నారా? ఎక్కడ తీసుకున్నా? ఆఫీస్ హోటల్ ఎక్కడ కాదు, ఇక్కడ హోటల్లో ఇచ్చారు. 1 year బ్యాక్. 1 year బ్యాక్. మొత్తం ఎంత అడిగారు? 40 లక్షలు. ఇప్పటికి ఎంత పుట్టింది? 20. 20 చెక్ ఇచ్చారా? 20 లక్షలు చెక్ ఇచ్చాం. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 40 లక్షలు ఇచ్చారు మొత్తం కంప్లీట్. ఓకే.